జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహ గద్దె పంచాయతీ ముదిరింది. పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాల బీఆర్ఎస్ నాయకులతో పోలీస్ స్టేషన్కు వెళ్తున్న ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అక్రమ అరెస్టులు చేయిస్తున్న కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు ఉషా దయాకర్ రావు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి తానే ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. భారత పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే అధికారులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లో ఝాన్సీ రెడ్డికి రాజమర్యాదలు చేయటం ఏంటని ప్రశ్నించారు. మాజీ మంత్రి సతీమణి అయిన తనను పిఎస్ గేట్ దగ్గర 100 మంది పోలీసులతో ఆపుతారా అని నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అన్ని వడ్డీతో సహా చెల్లిస్తామని ఉషా దయాకర్ రావు హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అసలు పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరు, అత్తనా కోడలా? మీరు అడిగినటువంటి ఈ క్వశ్చన్ పాలకుర్తి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకంటే యశస్విని రెడ్డి ఏ రాజకీయాల్లో కావచ్చు, ఏ అధికారిక కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఆమె ఉన్నారంటే ఉన్నారు ఎమ్మెల్యేగా అన్నటువంటి అంశం ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆమె తరఫున ఆమెను యశస్విని రెడ్డిని ఎమ్మెల్యేగా ముందుంచి వెనుక వ్యవహారాలన్నీ ఝాన్సీ రెడ్డి చేస్తున్నారన్నటువంటి అంశం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిన సందర్భం పాలకుర్తి నియోజకవర్గంలోనైతే ఇలాంటి అంశాలకు సంబంధించి రాజకీయంగా ఏ అంశం వచ్చినా కూడా వివాదాస్పదంగా మారుతున్న సందర్భం అయితే ప్రతి అంశంలోనూ జరుగుతూ ఉంది. గతంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే విషయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఘర్షణ వాతావరణం జరిగింది. అతను ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లిని కనీసం అక్కడ పూలమాల వేయకుండా అంబేద్కర్ జయంతి రోజు అడ్డుకున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు అక్కడ ఒక రౌడీ రాజకీయం అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ హయాంలోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ తరఫునే అక్కడ ఒక దిమ్మెను ఏర్పాటు చేశారు. ఆ దిమ్మ పైన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సి ఉండగా కాంగ్రెస్ సంబంధించినటువంటి అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మేము మా నచ్చిన విగ్రహం పెట్టుకుంటామన్నటువంటి అంశం తెర మీదకి తెచ్చారు. ఆ వివాదం అంతా కూడా ఒక పంచాయతీగా మారింది. అక్కడ ఒక ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణంగా మారింది. ఇది మేము కట్టించుకున్నటువంటి మేము ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం తెలంగాణ తల్లి విగ్రహం, మేము ఏర్పాటు చేసుకున్నటువంటి జెండా ఏదైతే గద్దె అన్నటువంటి అంశాన్ని బీఆర్ఎస్ నాయకులు తెర మీదకి తెచ్చారు. ఈ అంశంలోనే నిన్నటి నుంచి కూడా వివాదం కొనసాగుతుంది. అది కాస్త ఒక పంచాయతీగా మారిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. నిన్నటి నుంచి అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. నిన్న బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో స్ఫూర్తి నింపినటువంటి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించి పోరాట ప్రతిమను వాళ్ళలో జనాల్లో రగిలించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం అంటే సుసంపన్నంగా తెలంగాణ ఉంటే ఎలా ఉంటుంది, దానికి దిక్సూచిగా ఆ రోజు ఉద్యమ సమయంలో ఎంపిక చేసినటువంటి ఆ విగ్రహమే ఉండాలన్నటువంటి అంశం పట్ల బీఆర్ఎస్ నాయకులంతా కూడా స్టికానైన సందర్భంలో అలా కాదు, మేము కొత్తగా తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామన్నటువంటి అంశాన్ని ఒక ఆ విషయాన్ని తెర మీదకి తీసుకొస్తూనే అక్కడ ఒక పంచాయతీ ఘర్షణ వాతావరణానికి అయితే కాంగ్రెస్ నాయకులు దిగిన సందర్భం, వాళ్లకు పోలీసులు కూడా మద్దతు తెలిపిన
సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్న పాలకుర్తి పోలీస్ స్టేషన్ కు ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే అత్తగా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి అక్కడికి వెళ్లి పోలీసుల పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే అత్త పాత్ర ఏంటి, ఆమె అక్కడికి వెళ్లి పోలీసులను ఆదేశించాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. నిన్న జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి నిన్నటి నుంచి అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఒక అప్రజాస్వామిక విధానాలకు సంబంధించి ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు వెళ్లే క్రమంలో భాగంగా పోలీసులు అడ్డుకున్న సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. ఈ క్రమంలోనే పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే స్వల్పంగా అస్వస్థత కూడా ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గురైన సందర్భము ఆందోళనకు అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా ఆందోళనకు గురైన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే అత్త ఆమె ఎలా పోలీస్ స్టేషన్ కు వస్తారు, ఆమెకు రాత మర్యాదలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నటువంటి అంశాన్ని అయితే ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గారు వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే రవికాంత్, ఓవరాల్ గా ఈ ఇష్యూ మొత్తంలో కూడా ఎక్కడా కూడా మనకి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేరైతే వినిపించట్లేదు, ఝాన్సీ రెడ్డి పేరే వినిపిస్తుంది. అండ్ అలాగే ఉషా దయాకర్ రావు గారి హెల్త్ ఎలా ఉంది? ఇప్పటికైతే ఉషా దయాకర్ రావు గారి హెల్త్ అయితే నిలకడగానే ఉంది. అయితే ఆమె ఒక ప్రశ్నించే ధోరణిలో భాగంగా ఎందుకు ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఇట్లాంటి అప్రజాస్వామిక విధానాలు తెర మీదకి ఉన్నాయన్నటువంటి అంశాన్ని ప్రశ్నించేందుకు అక్కడికి వెళ్ళిన పరిస్థితుల్లో ఆమెను కూడా అడ్డుకోవడం, అంటే మహిళా నాయకురాలు ఆమెను అడ్డుకోవడం పట్ల అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులే కావచ్చు, ప్రజాస్వామిక వాదులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆమెకు అస్వస్థతకైతే గురైంది, ఇంకేమన్నా హెల్త్ ప్రాబ్లం ఏమైనా వస్తే ఎవరు బాధ్యులు అన్నటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతా ఉంది. మీరు ఇంతకుముందు అడిగినట్లు పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాత్ర శూన్యం. వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి అన్ని వెనుకుండి నడిపిస్తుంటారు. కనీసం ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఏమన్నా సలహాలు సూచనలు ఎమ్మెల్యే చేసే విషయంలో ఆమెకు చేయొద్దు, ఝాన్సీ రెడ్డికి మాత్రమే చేయాలన్నటువంటి అంశాలు అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అంతా కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా ఎమ్మెల్యే తో ఉన్నటువంటి ఎవరైనా అనుచర వర్గానికి సంబంధించి కూడా వాళ్ళు ఏమైనా ఝాన్సీ రెడ్డికి నచ్చకపోతే వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టాలనే విధంగా, అంటే ఝాన్సీ రెడ్డికి సంబంధించినటువంటి దగ్గరి బంధువులను కూడా వాళ్ళ దూరం చేసుకునే పరిస్థితి. తిరుపతి రెడ్డికి సంబంధించి హనుమాన్ల తిరుపతి రెడ్డి అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, హనుమాన్ల తిరుపతి రెడ్డి, హనుమాన్ల ఝాన్సీ రెడ్డి వీళ్ళంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. తిరుపతి రెడ్డిని కూడా వాళ్ళు పక్కన పెట్టారంటే ఎలాంటి అరాచకమైనటువంటి పాలన కొనసాగుతుంది. ఎమ్మెల్యే పాత్ర కాదు, నేను చెప్పిన మాటే నడవాలనే విధంగా అక్కడ ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి వ్యవహార శైలి మనకు అర్థమవుతా ఉంది. ఈ క్రమంలోనే ఇవాళ ఎందుకు ఇలా పాలకుర్తి నియోజకవర్గం ఆగమైపోతా ఉంది, ఒక అభివృద్ధి విషయంలో కావచ్చు, ప్రతిసారి ఏ అంశం వచ్చినా అక్కడ ఒక రాజకీయ దుమారం చెలరేగుతా ఉంది. ఏ అంశమైనా కూడా ఒక అప్రజాస్వామికంగా ఆ నియోజకవర్గం తయారైందన్నటువంటి అంశం పట్ల ఇవాళ భారత పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డి తానే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ కోడల్ని ఎమ్మెల్యే అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఉందన్నటువంటి అంశంలో అక్కడికి ఉషా దయాకర్ రావు గారు వెళ్లిన సందర్భము చట్టానికి విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతా ఉన్నాయన్నటువంటి అంశం అయితే ఆమె లేవనెత్తారు. ఓటు హక్కు లేని, కనీసం ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు లేని, అంటే ఎన్ఆర్ఐగా ఉన్నారు ఝాన్సీ రెడ్డి, ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు కూడా లేదు. అలాంటి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డికి పోలీసు స్టేషన్ లో ఎందుకు ఎలా రాజ మర్యాదలు చేస్తారన్నటువంటి ఒక ప్రశ్న అయితే ఆమె సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి సతీమణి నేను పోలీస్ స్టేషన్ గేటు దగ్గర 100 మంది పోలీసులతో ఆపడంలో ఆంతర్యమైంది. దీనికి ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఒక అప్రజాస్వామిక విధానాలకు ఇది ఒక నిలువుటద్దంలా నిలుస్తుందన్నటువంటి అంశం ఆమె లేవనెత్తుతూనే ఇదొక పోలీస్ స్టేషనా లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫీసా అన్నటువంటి ప్రశ్న లేవనెత్తడం, ఆమె విమర్శించడం వాళ్ళు చేసిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ హయాంలో సమర్థంగా కొనసాగినటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో పరిపాలన ఇవాళ అప్రతిష్ట పాలు చేసే విధంగా నియోజకవర్గానికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల పోరాటాలు, ఆ ప్రాంత పోరాటాల గడ్డగా ఉన్నట్టు పాలకుర్తిని వల్ల వెనుకబాటు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో అక్రమ అరెస్టులు, కార్యకర్తలపై దాడులు చేస్తా ఉన్నారని, ఇలాంటివి సహించేది లేదు, అన్ని రాసి పెట్టుకుంటున్నాము, వడ్డీతో సహా చెల్లిస్తామన్నటువంటి హెచ్చరిక కూడా ఇవాళ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు గారు అక్కడ చేశారు. ప్రస్తుతానికైతే ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతానికైతే ఆమె ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది. థ్యాంక్ యూ రవికాంత్.
కూడా మరి నన్ను కూడా ఎంతో తొక్కిసలాటల్లో నేను దాదాపు స్లో పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంత ఎండలో మరి ఎందుకు వచ్చాను నేను, దయన్న లేరు. నేను 15 ఏళ్ళు మరి అధికారం ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోలే, ప్రజల కష్ట సుఖాలు రాత్రింబాళ్ళు దయన్న వంతుకు నేను తిరిగి చూసినా మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆ అభిమానంతోనే ఆ ప్రేమతోని ఇవాళ నా వాళ్ళు మరి అధైర్యపడద్దు, వాళ్ళు ధైర్యంగా ఉండాలి, నేను వస్తే ఇంకా ఉత్సాహంగా వాళ్ళకి ఉత్సాహం వస్తుంది, పాల్గొంటారు అనే ఉద్దేశంగా మరి నేను రావడం జరిగింది తప్ప ఇక్కడేదో మరి ప్రజలే గమనిస్తారు. మేము ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు కూడా ఏ దౌర్జన్యం చేయలే. కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది, ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది, ఇవాళ ఎన్ఆర్ఐ అయ్యింది, ఓటు హక్కు లేకుండా ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యేని ఇంట్లో కూర్చోబెట్టి ఆమె ఏం అధికారం ఉందని పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చొని ఒక ఎస్ఐని కూడా తిట్టి మరి మా వాళ్ళందరి మీద కేసులు పెట్టి రాత్రి 2 వరకు వాళ్ళ నిర్బంధంలో పెట్టి ఇక్కడ అర్ధరాత్రి కుర్చీలు వేసుకొని కూర్చొని గద్దలు కట్టించి పైశాచిక ఆనందం పొందనివ్వండి. మా అవమానాలు పడతాం, ప్రజల కోసం ఇబ్బంది పడతాం, మేము ఏడుస్తాం కావచ్చు, నష్టపోతాం కావచ్చు, అన్ని రకాలుగా పోతాం కావచ్చు, కానీ నిదానంగా ప్రజలు గమనిస్తాం.